ప్రపంచంలోనే అత్యధికంగా హింసింపబడుతున్న మతం ఏదో తెలుసా? స్వయంగా ఐరోపా పార్లమెంట్ ఇచ్చిన ఈ నివేదిక వింటే మీరు షాక్ అవుతారు. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల మంది క్రైస్తవులు తీవ్ర వివక్షను, హింసను ఎదుర్కొంటున్నారు. స్వయంగా యూరోపియన్ పార్లమెంట్ ఒక తీర్మానంలో ప్రపంచంలోనే అత్యధికంగా టార్గెట్ చేయబడుతున్న మతం క్రైస్తవ మతమేనని అధికారికంగా ప్రకటన చేసింది. ఒకప్పుడు క్రైస్తవ్యానికి నిలయమైన యూరోప్ ఖండంలోనే ఇప్పుడు చర్చిలపై దాడులు విపరీతంగా పెరిగాయి. అందుకే పార్లమెంట్లో తన నివేదికలో మొదటిసారిగా క్రిస్టియనోఫోబియా అనే పదాన్ని అధికారికంగా ప్రస్తావించింది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలలో చర్చిలను ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం వంటి ద్వేషపూరిత నేరాలకు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. అక్కడ క్రైస్తవ స్వేచ్ఛకు, బైబిల్ విలువలకు, ఉనికికి పెద్ద ముప్పు ఏర్పడింది. ఇది కేవలం ఒక దేశ సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ మేల్కొని ఐరోపాలో హింసను ఎదుర్కొంటున్న మన తోటి విశ్వాసులు రక్షణ కోసం ప్రార్థించాల్సిన సమయం ఇది. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మీ ప్రార్థనలను జోడించండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.